అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే మనం యూట్యూబ్లో పెడుతున్నాం. ఈరోజు అయితే నేను పొద్దున్న అయితే డైరీకి అయితే వచ్చేసిన అనమాట. చూడండి, ఇప్పుడే అయితే మన ఆవులకైతే దానా వేయించిన, మొత్తం అయితే దానా అయితే మేస్తున్నాయి. చూడండి ఎంత మంచిగా అయితే మేస్తున్నాయో చూడండి. అందరూ అయితే దానాలలో అయితే చాలామంది చాలా డైరీ ఫామ్లో బీర్ బూసా అని చెప్పేసి అయితే ఒకటి దొరుకుతుంది. ఆ బీర్ బూసా అయితే వేస్తారు. దానివల్ల అయితే ఆవులు అయితే పూర్తిగా ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ అవి కన్సీవ్ అవ్వడానికి అయితే చాలా ఇబ్బంది అయితే మనకైతే అవుతుందన్నమాట. చూడండి, మన ఆవులు అయితే మొత్తం న్యాచురల్గా దొరికే రా మెటీరియల్ ఉంటుంది కదా, కంది చున్ని, గోధుమ పొట్టు, తౌడు, మొక్కజొన్న పిండి, పత్తి చెక్క, ఇలాంటి దానాలు అయితే మనం వాడుతుంటాము. కంది చున్నిలో కూడా మనకు ఎర్ర కంది చున్ని ఉంటుంది, తెల్ల కంది చున్ని అని ఉంటుంది. తెల్ల కంది చున్ని అయితే వాడతాము. ఎర్ర కంది చున్నికి తెల్ల కంది చున్నికి ఇది ఎర్ర కంది చున్ని ఏమో కొంచెం ఒగరుగా ఉంటుంది, తెల్ల కంది చున్ని అయితేనేమో కొంచెం స్వీట్గా ఉంటుంది. ఆవులు అయితే ఇష్టంగా తిని మనకు ఎక్కువగా పాలిచ్చే పాల దిగుబడి ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది తెల్ల కంది చున్ని వాడినట్టయితే.